నమస్తే, వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి శారీ టాజిల్స్ మేకింగ్. దీనికి కావాల్సిన మెటీరియల్ ఒకసారి చూద్దాం. జరీ థ్రెడ్, శారీ కలర్ సిల్క్ థ్రెడ్, అలాగే సేమ్ కలర్లో కాటన్ థ్రెడ్, మిడిల్లో సిల్వర్ వచ్చింది కదా దానికోసమని సిల్వర్ థ్రెడ్, గోల్డ్ కలర్ బీడ్స్, ఫ్యాబ్రిక్లు అండ్ కట్టర్. వీటిని యూజ్ చేసి శారీ టాజిల్స్ డిజైన్ చేస్తాను. ఆల్రెడీ బ్లూ కలర్ థ్రెడ్ రెడీగా పెట్టుకున్నాను. దీనికోసం అయితే నేను 200 లైన్స్ తీసుకున్నాను. సిల్వర్ థ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చిన్న ప్లాస్టర్ తీసుకొని ఎడ్జ్లో స్టిక్ చేసుకోవాలి టేబుల్కి. ఈ విధంగా స్టిక్ చేసేసుకొని, అలా స్టిక్ చేసుకోవడం వల్ల ఈజీగా మనకి థ్రెడ్ రోల్ చేసుకోవడానికి, రొటేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్రెడ్ కదలకుండా ఉంటుంది. నాకు ఈ టేబుల్ అయితే బాగా యూజ్ అవుతుంది థ్రెడ్ పోసుకోవడానికి, బ్యాంగిల్స్కి కానీ ఇలా శారీస్కి కానీ. 2 బండిల్స్ ఒక్కసారి తీసుకుంటే ఈజీగా వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇదే ప్యాటర్న్లో 200 లైన్స్ చుట్టుకున్నాను. థ్రెడ్స్ కదలకుండా ప్లాస్టర్ స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లాస్టర్ స్టిక్ చేసుకుంటే థ్రెడ్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి. అలా ప్లాస్టర్ చుట్టుకున్నాక దానికి గ్లూ అప్లై చేసుకోవాలి. ఒక్కొక్కసారి కట్ చేసేటప్పుడు థ్రెడ్స్ చేతిలో నుంచి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా స్లిప్ అవ్వకుండా ఉండడానికి నేను ముందుగానే గ్లూ అప్లై చేసుకొని కాస్త స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా డ్రై అవుతుంది. డ్రై అయ్యాక కట్ చేస్తాను. వీడియోలో చూపించినట్టు అలా రోల్ చేసుకుంటే థ్రెడ్స్ కదలకుండా ఉంటాయి. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్టర్తో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు డ్రై అయిపోయింది గ్లూ. ఈ విధంగా కట్ చేసేసుకొని థ్రెడ్ని రెడీగా పెట్టుకున్నాను. ప్లాస్టర్ అయితే రిమూవ్ చేయలేదు. ప్లాస్టర్ ఉంటే కొంచెం గట్టిగా స్టిక్కీగా ఉంటుందనేసి ప్లాస్టర్ రిమూవ్ చేయలేదు. సేమ్ సిల్వర్ కలర్ థ్రెడ్ ఎలా రెడీ చేసేసుకున్నాము, బ్లూ కలర్ థ్రెడ్ కూడా అదే ప్యాటర్న్లో చుట్టుకోవాలి థ్రెడ్ని. టూ 200 లైన్స్ చుట్టేసాను. ఈ టేబుల్కి చుట్టడం వల్ల మనకి లెంత్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా సిల్క్ థ్రెడ్స్ని అయితే రెడీ చేసేసుకోవాలి. గ్లూ డ్రై అయ్యాక థ్రెడ్ కట్ చేసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి చూపించలేదు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ముందుగా కాటన్ థ్రెడ్కి గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించాను. అది మిస్ అయింది వీడియోలో. నెక్స్ట్ టాజిల్ రెడీ చేసేటప్పుడు చూపిస్తాను అది ఎలా ఎక్కించాననేసి. టేప్తో మెజర్ చేసుకుంటూ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మనకి థ్రెడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా
3 టైమ్స్ ముడేసుకోవాలి. కాటన్ థ్రెడ్ అయితే గట్టిగా ఉంటుంది, అందుకే నేను కాటన్ థ్రెడ్ చూజ్ చేసుకున్నాను. మిగిలిన దారాన్ని కట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ థ్రెడ్ని సూదికి ఎక్కించుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ థ్రెడ్ని మిడిల్లో నుంచి తీసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ని వచ్చేసి ఈ విధంగా 5 టైమ్స్ రొటేట్ చేసుకోవాలి. 5 టైమ్స్ చుట్టుకోవాలి సిల్క్ థ్రెడ్కి. ఈ విధంగా 5 టైమ్స్ కంప్లీట్ అయిపోయాక మనం పూలమాల కడతాం కదా, ఆ విధంగా ముళ్ళేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా ఒక 3 టైమ్స్ ముడేసుకుంటే సరిపోతుంది. 3 టైమ్స్ ముడేసుకున్నాక ఆ సూదిని మిడిల్లో నుంచి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. శారీ కదలకుండా ఉండడానికి ఏదైనా వెయిట్ ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. 2 ఇంచెస్ మెజర్మెంట్తో ఒక స్టిక్ని రెడీగా పెట్టుకున్నాను. దాన్ని యూజ్ చేసి అన్ని టాజిల్స్ని ఈక్వల్ లెంత్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ టాజిల్ వచ్చేసి 1 బీడ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి 2 బీడ్స్ ఫస్ట్ 2 బీడ్స్ని ఎక్కించుకోవాలి సూదికి. తర్వాత సూదిని శారీలోంచి తీసుకొని వీడియోలో చూపించే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ముడేయడానికి ఎంత థ్రెడ్ కావాలో అంత ఉంచుకోవాలి. అంత ఉంచుకొని సిల్క్ థ్రెడ్ని ఈక్వల్గా తీసుకొని వీడియోలో చూపించే విధంగా కాటన్ థ్రెడ్పై పెట్టి ముడేసుకోవాలి. లెంత్ మెజర్ చూసుకుంటూ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ముడేసుకొని లెంత్ చూసుకొని థ్రెడ్స్ని అడ్జస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ 2 ముళ్ళు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకొని ఇప్పుడు గోల్డ్ జరీతో టాజిల్ని రెడీ చేసుకోవాలి. సేమ్ ఇందాక ఏ విధంగా చెప్పానో అదే ప్యాటర్న్లో అన్ని టాజిల్స్ సేమ్ ప్యాటర్న్లో ముడేసుకోవాలి. సేమ్ 5 రౌండ్స్ వేసుకున్నాక 3 టైమ్స్ ముడేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లో 3 బీడ్స్ యూజ్ చేసి ట్రాజిల్ రెడీ చేసుకోవాలి. దాని తర్వాత 2 బీడ్స్, దాని తర్వాత 1 బీడ్, ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఒకటి గ్రీన్ కలరు, ఒకటి సిల్వర్ కలరు, ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సేమ్ ఇదే ప్యాటర్న్లో శారీ మొత్తం డిజైన్ చేసుకోవాలి. ఈ శారీ వచ్చేసి భారతి గారు ఇచ్చారు. మీకు లాస్ట్ వీడియోలో బ్యాంగిల్ సెట్ చూపించాను కదా, ఈ శారీ మీదకి ఆవిడ బ్యాంగిల్ సెట్ ఆర్డర్ ఇచ్చారు. కుచ్చులు కూడా నన్నే వేయమని చెప్తే ఈ కుచ్చులు కూడా నేనే డిజైన్ చేశాను.
ఈ డిజైన్ వచ్చేసి కస్టమరే చెప్పారు, వాళ్ళు అడిగిన విధంగానే డిజైన్ చేశాను. ఆడికైతే ఈ డిజైన్ బాగా నచ్చింది, చాలా బాగుందని చెప్పారు. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.